ప్రభువునందు ప్రియ స్నేహితులారా, బాగున్నారు కదూ. దేవుని కృప మీ అందరికి తోడై నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 20 వచనము ధ్యానము చేద్దాము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు, అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు, రమ్ము. క్రీస్తు రాకడను గూర్చిన నిరీక్షణ విశ్వాసుల్లో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 20 వచనము అన్న లేఖన భాగాన్ని పదేపదే స్మరిస్తూ ఆయనను ఆశతో మనం ఆహ్వానిస్తున్నాము. ఈ మాట విశ్వాస సంభాషణల్లో కేంద్రబిందువుగా కొనసాగుతోంది. అయితే వేల సంవత్సరాలుగా ఇలా మనం ఎదురుచూస్తున్నప్పటికీ ఆయన ఇంకనూ రాలేదు. ఆయన నిజంగా వస్తాడా? ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము అని అపహాసకులు శతాబ్దాలుగా విశ్వాసులను పరిహసిస్తూనే ఉన్నారు. వారికి మనమిలా జవాబివ్వాలి, అవును, ఆయన తప్పక వస్తాడు. ఇది మా దృఢనమ్మకం. ఈ మా నమ్మకం అనిశ్చయములైన సూచనలపైనను గుర్తులపైనను ఆధారపడిలేదుగాని ఆయన వాక్యంపైననే ఆధారపడి ఉంది. ఆయన సత్యవంతుడు గనుకను, ఆయన వాక్యము సత్యమైనది గనుకను మేము దానిని అంత దృఢంగా నమ్ముతున్నాము. మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 2 మరియు 3 వచనములు అని ఆయన మాకు వాగ్దానం చేశాడు. ఇంతవరకు ఆయన పలికిన వాక్కులెన్నో నెరవేరాయి. కావున ఇది కూడా తప్పక నెరవేరుతుంది. ఆయన మొదటి రాకడ మరియు ఆయన శ్రమామరణాలను గురించిన లేఖన ప్రవచన వాక్కులన్నీ నెరవేర్చబడ్డాయి. గనుక ఆయన రెండవ రాకడను గురించిన ప్రవచన లేఖన భాగాలు కూడా తప్పక నెరవేర్చబడతాయి. ఆయన వాక్యము నమ్మదగినది. మొదట దీనుడుగాను, ఆ తర్వాత అధికారంతోనూ తాను రావాలన్నది ఆయన దైవిక ప్రణాళిక. మొదట దీనుడుగా ఈ లోకానికి వచ్చి మానవాళి పాపాల నిమిత్తం మరణించాలని, ఆ తర్వాత మళ్లీ మహిమా స్వరూపునిగా వచ్చి నీతిని స్థాపించాలని ఆయన ఒక ప్రణాళికను రూపొందించుకొన్నాడు. మొదట శిలువను మోయాలని, ఆ తర్వాత కిరీటాన్ని ధరించాలని ఆయన ప్రణాళిక. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. క్రీస్తు మరలా వచ్చి తనవారిని తనయొద్దకు తీసుకొని వెళ్లాలన్నది దేవుని ఉద్దేశం. మనపైనున్న ఆయనలోని ప్రేమ ఆయనను మనకోసం మరలా వచ్చేలా చేస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన పరిశుద్ధుల శరీరాలు మార్పునొందినవిగా మొదట లేస్తాయి. ఆ తర్వాత జీవించుచున్న విశ్వాసుల శరీరాలు మార్పునొంది, ఆ గొప్ప దేవుని సంఘం మధ్యాకాశంలో ప్రభువును ఎదుర్కొని ఆయనతో శాశ్వతంగా నివసించేందుకు కొనిపోబడుతుంది. తెస్సలోనికయులకు వారిసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 మరియు 17 వచనము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 వచనము నుండి 54 వచనము వరకు. ఆ తర్వాత ఈ భూమిమీద తన రాజ్యాన్ని స్థాపించేందుకు ఆయన తిరిగివచ్చినప్పుడు మనము ఆయనతో కూడా ఏలుదుము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12 వచనము. ఆయన సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. వాక్యము విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన.